హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకు ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఇండియా మార్ట్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మీరు పర్ డేకి 4 అవర్స్ వర్క్ చేస్తే చాలన్నమాట. సో మీ ఫ్లెక్సిబుల్ టైంలో మీ ఓన్ షెడ్యూల్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు 4 అవర్స్ వర్క్ చేస్తే చాలన్నమాట. సో ఇక నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సో ఇది ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఇది నాన్ సేల్స్ జాబ్ అనమాట. అండ్ అలాగే ఎటువంటి టార్గెట్స్ అయితే ఉండదు. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను అనమాట. సో అక్కడ కూడా మీకు జాబ్ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్. సో అక్కడ నుంచి అయితే మీరు జాయిన్ అయితే అయిపోండి. సో ఇక్కడ యూట్యూబ్లో పోస్ట్ చేయని వీడియోస్, పోస్ట్ చేయని జాబ్ నోటిఫికేషన్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తున్నాను. సో ఎంఎన్సీ కంపెనీ జాబ్స్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావచ్చు, పార్ట్ టైం జాబ్స్ కావచ్చు, సో ఇలా అన్ని రకాల జాబ్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియా మార్ట్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇండియా మార్ట్ కంపెనీ వల్ల ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ఇండియా మార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ నాన్ సేల్స్ అసోసియేట్ ఫీమేల్స్ ఓన్లీ అని చెప్పేసి. సో నాన్ సేల్స్ అసోసియేట్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇది ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, అలాగే టార్గెట్ బేస్డ్ జాబ్ కూడా కాదనమాట. సో ఇది నాన్ సేల్స్ జాబ్ అనమాట. సో నాన్ సేల్స్ అసోసియేట్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ అయితే చేసుకుంటున్నారు. అది కూడా ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఒకవేళ మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ యొక్క వీడియో చూస్తున్నట్టయితే సో మీ ఫ్రెండ్స్కి అండ్ అలాగే సో మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి, సో దట్ వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు రీసెంట్గా 21 అవర్స్ ఎగో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి, వర్క్ యాజ్ ఏ పార్ట్ టైం అని చెప్పేసి. సో మీరు పార్ట్ టైంగా కూడా ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ లొకేషన్ ఆఫ్ యువర్ చాయిస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు ఎక్కడి నుంచైనా యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో క్రియేట్ యువర్ ఓన్ వర్క్ షెడ్యూల్ ఆఫ్ మినిమం 4 అవర్స్ ఏ డే అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ యొక్క కంపెనీ వర్కింగ్ అవర్స్ వచ్చేసి 8 అవర్స్ అనమాట. సో ఇక 8 అవర్స్లో మీరు ఎప్పుడైనా మీ ఓన్ షెడ్యూల్లో 4 అవర్స్ వర్క్ చేస్తే చాలన్నమాట. సో పర్ డేకి మీరు 4 అవర్స్ వర్క్ చేస్తే చాలని చెప్పేసి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ వీక్లీ పే అవుట్ బేస్డ్ ఆన్ ది అవుట్పుట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు వీక్లీ పేమెంట్ కూడా ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ అలాగే అడిషనల్ ఇన్సెంటివ్స్ ఫర్ క్వాలిటీ అవుట్పుట్, వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి అడిషనల్గా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. సో మనకు ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. సో దాంతోపాటు మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకు వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ అనమాట. సో మనము కస్టమర్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో అబౌట్ ఆన్లైన్ అసోసియేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, యాజ్ అన్ ఆన్లైన్ అసోసియేట్ యూ విల్ అసిస్ట్ ఇండియా మార్ట్స్ బయర్స్ ఓవర్ కాల్. You will be required to verify information from the buyer and update the same and the portal అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక ఇండియా మార్ట్ బయర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మనము ఓవర్ ది ఫోన్ కాల్ ద్వారా అయితే అసిస్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క కస్టమర్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తారో సో ఇక ఇన్ఫర్మేషన్ని మనము వెరిఫై చేసేసి వీళ్ళ పోర్టల్లో అయితే మనము అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక వీళ్ళ పోర్టల్లో సో మనం ఎలా ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేయాలి అండ్ అలాగే కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, సో దేని గురించి మాట్లాడాలని చెప్పేసి క్లియర్గా మనకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఇట్ ఈస్ ఎ నాన్ సేల్స్ ప్రాసెస్ బట్ ఏ వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది సేల్స్ జాబ్ అయితే కాదు, ఇది నాన్ సేల్స్ ప్రాసెస్ జాబ్ అనమాట. సో బట్ మనము కస్టమర్స్తో మాట్లాడాలన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనము వాళ్ళ వెరిఫై చేసేసి వాళ్ళ పోర్టల్లో అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మినిమం మనము 4 అవర్స్ పర్ డేకి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక యావరేజ్ అసోసియేట్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి మనకు 8 అవర్స్ అనమాట పర్ డేకి. బట్ మనము మీ యొక్క ఓన్ షెడ్యూల్లో 4 అవర్స్ ఎప్పుడైనా మీరు వర్క్ అయితే చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీకు వచ్చేసి
గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అండ్ అలాగే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎందుకంటే మనకి ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మన దగ్గర అయితే ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అండ్ అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే మనకు 15,000 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫిక్స్డ్ శాలరీ అనమాట. సో ఇక ఫిక్స్డ్ శాలరీతో పాటు మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇంటర్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంటర్ క్వాలిఫికేషన్స్తో హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, డాక్టరేట్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీకు కంపల్సరీగా డిగ్రీ ఉండాలి అని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేయట్లేదు అనమాట. సో మీరు కస్టమర్స్తో మాట్లాడగలము అనుకుంటే సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. సో మనకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్ అనమాట. సో ఇంటర్ క్వాలిఫికేషన్ను అండ్ అలాగే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే సో మీకు ఆన్లైన్ ఇండియా మార్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే సో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు ఆన్లైన్లోనే ఈ యొక్క టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే సో వన్స్ మీరు యొక్క యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేశారంటే మీకు వీడియో అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో అంటే సో ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో వన్స్ మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేశారంటే సో మీకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టయితే సో మీ దగ్గర వచ్చేసి కంపల్సరీగా అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి, ఐడి ప్రూఫ్ పాన్ కార్డ్ అయితే ఉండాలి, అండ్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఉండాలన్నమాట. సో కన్సల్ట్ చెక్ ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ పాస్బుక్ అయితే ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకవేళ పీహెచ్పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కనుక అయినట్టయితే సో మీకు సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇఫ్ అప్లికేబుల్ సో మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉంటే సో వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో లేదంటే అవసరం లేదనమాట. సో అందుకే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఉండాలని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు మీ దగ్గర కంపల్సరీగా ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనము బీపీఓ కాల్ సెంటర్ విభాగాల్లో అయితే కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా నాన్ టెక్ సపోర్టు వాయిస్ బ్లెండెడ్ జాబ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు పార్ట్ టైం ఫ్రీలాన్సర్ హోమ్ బేస్డ్ జాబ్. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకుంటారో సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే మనము 4 hours వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మీరు వాళ్ళ వర్కింగ్ అవర్స్లో 8 hours మీరు 4 hours ఎప్పుడైనా ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు కాబట్టి సో స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్ ఎవరైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మనకు 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు న్యూఢిల్లీ, లక్నో, బెంగళూరులో అయితే ఉంది. బట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో శాలరీ కూడా మనకు పర్ యానంకి వచ్చేసి 1.75 to 2.5 lakh పర్ యానం శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బీపీఓ, కస్టమర్ సర్వీస్, వాయిస్ ప్రాసెస్, పార్ట్ టైం జాబ్ అయితే మనకు అవైలబుల్ ఉంది. అండ్ అలాగే అవుట్ బౌండింగ్ కాలింగ్, ఇంగ్లీష్. సో మీకు ఇంగ్లీష్ అయితే రావాలన్నమాట. సో మనము కస్టమర్స్తో మాట్లాడగలగాలి కాబట్టి సో మనకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో దాంతోపాటు హిందీ వచ్చినా కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇంగ్లీష్ వస్తే హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ మనకు. అండ్ అలాగే బీపీఓ, వాయిస్, కస్టమర్ కేర్, ఫీమేల్స్, హిందీ, ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్, పీడబ్ల్యూడి, వాయిస్, హోమ్ బేస్డ్ జాబ్స్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ కీ స్కిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక కీ స్కిల్స్లో మీరు మీ యొక్క రెజ్యూమ్లో గుడ్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయన్నట్టు మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీకు కస్టమర్ సర్వీసెస్ని మీరు ప్రొవైడ్ చేయగలము. అండ్ అలాగే బీపీఓ కాల్ సెంటర్స్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే అది కూడా మీరు మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చివరిలో అప్లై ఉంది కదా. సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు నౌకరీలో ప్రొఫైల్ కనుక లేకపోతే ఫస్ట్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. 100% ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. సో అప్పుడే మీకు జెన్యూన్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో కంపెనీస్ నుంచి సో మీరు 50% క్రియేట్ చేశారంటే మీకు ఫేక్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి 100% మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. సో వన్స్ మీరు నౌకరీలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అప్లై పైన క్లిక్ చేసినట్టయితే మీకైతే ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. డూ యూ హ్యావ్ ఏ పాన్ కార్డ్ అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా మీకు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే ఆర్ యూ పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిసేబిలిటీ అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఏమైనా
పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కనుక అయినట్టయితే సో ఎస్ ఐఎమ్ పీడబ్ల్యూడీ అని పెట్టండి, లేదంటే సో నో ఐఎమ్ నాట్ పీడబ్ల్యూడీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ సెలెక్ట్ యువర్ జెండర్ అయితే అడుగుతున్నారు. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ డూ యూ హ్యావ్ అని అయితే అడుగుతున్నారు. సో మొబైల్ హాట్స్పాట్ లేదంటే వైఫై బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, నో ఇంటర్నెట్ కనెక్షన్ అయితే అడుగుతున్నారు. సో మొబైల్ హాట్స్పాట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి అదైనా క్లిక్ చేయండి, లేదంటే వైఫై బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయినా క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ సెలెక్ట్ ది లాంగ్వేజెస్ ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ అట్లీస్ట్ 2 అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో మీకు ఏదైనా 2 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి అని చెప్పేసి సో ఏవైనా 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకొని అయితే అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. సో తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ తెలుగు అండ్ అలాగే మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ అని చెప్పేసి సెలెక్ట్ అయితే చేసేసుకోండి. లేదా మీకు ఇంకా హిందీ కనుక వచ్చినట్టయితే సో హిందీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కన్నడ వస్తే కన్నడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ అనేది అడుగుతున్నారు. సో మీకు బ్యాంక్ అకౌంట్ ఉందని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అండ్ అప్లై అని ఉంది కదా. సో ఇక్కడ సబ్మిట్ అండ్ అప్లై పని అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి సో ఇలా వస్తే మనము ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నట్టు అనమాట. వన్స్ మన అప్లికేషన్ వాళ్ళకి సబ్మిట్ అయిన తర్వాత వాళ్ళైతే రివ్యూ చేసేసి మీరు కనుక ఎలిజిబుల్ కనుక అయినట్టయితే సో మీకు ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అయితే మీ యొక్క మెయిల్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వన్స్ మీరు ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత సో వీడియో అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.